ఆ రోజులలో చదువు లేదు, దొరల రాజ్యం, అదేవిధంగా ఆనాడు నిజాం పరిపాలన ఉంటే రోజులో జరుగుతున్నటువంటి అన్యాయం. మేము మానవులమే, మేము బడుగు వర్గాల వాళ్ళమే, కానీ మా మీద ఆధిపత్యం ఎన్ని రోజులు నడుస్తుందని ఆనాడు సర్వాయి పాపన్న గారికి ఆలోచన వచ్చింది. తిరుగుబాటు చేశాడు కాబట్టి వేయాలని గుర్తింపు వచ్చింది. తిరుగుబాటు ఎప్పుడైతుంది? అన్యాయం జరుగుతూనే తిరుగుబాటు అయితే ఆ తిరుగుబాటుతోటి ఆయన పెద్ద నాయకుడు అయ్యాడు. ఆయనని ఇవాళ గుర్తించారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఏం పట్టించుకోలే, కానీ రేవంత్ రెడ్డి గారు రావడంతో సాకలి ఐలమ్మ పేరు మీద ఆ రోజులలో ఆమె సాకలు పనిచేసిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసిన స్త్రీ కాబట్టి ఆమెను అక్కడ సుల్తాన్లో మహిళా యూనివర్సిటీ పేరు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా సర్వాయి పాపన్న గారి విగ్రహం కూడా ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ట్యాంక్ బండ్ మీద ఆయన స్టాచ్యూ పెట్టడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు ఫూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. చదువుంటేనే మనం ముందుకు పోతాం, లేకుంటే అగ్రకులాలతో ఈక్వల్ గా ఫైట్ చేయాలంటే చదువే ముఖ్యం అన్నాడు. అంతటితో ఆగలే. అగ్రకులాల వారు స్కూల్ పెడితే స్కూలు కుర్చీలు తీసి బయట వేసేసారు. కొందరు ఆనాడు ఉన్నటువంటి ఏదైతే దేవుళ్ళ పేరు మీద, మతాల పేర్ల మీద ఈ దేశాన్ని విభజించాలని ఆలోచన చేసినటువంటి దుర్మార్గ ఆలోచనతో అయినా ఆ సావిత్రిబాయి పూలేతో కూడా స్కూల్ పెట్టించాడు. కాబట్టి ఇవాళ వాళ్ళ వల్ల ఒక గుర్తింపు వచ్చింది. నేను ముఖ్యంగా పోలీస్ అధికారులకు ఒక కోరిక కొడుతున్నా, ఎక్కడ స్టాచ్యూ ఉంటే ఆ స్టాచ్యూ ముందు కూడా దుకాణాలు పెట్టేస్తారు. అడ్డం పెట్టే చూశాను అంబేద్కర్ దగ్గర. ఏం తెలియదు, అంబేద్కర్ అవమానం చేస్తారా? ఆడనే ఉన్నదా, ఆడనే బిజినెస్ వేసుకోవచ్చు, షాప్ పెట్టుకున్నాడు. ఇలాంటి పనులు చేయొద్దని పోలీసు వాళ్ళు కూడా, ట్రాఫిక్ వాళ్ళు చూడాలి. అంబేద్కర్ కు ఆయన మేమందరం గౌరవిస్తాం. నేనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కానీ ఆ స్టాచ్యూ ముందు ఆఖరి వ్యాపారాలు కూడా ఆడ దుకాణం పెట్టేస్తున్నారు. ఎటో అంబేద్కర్ కూడా దండం పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటాడా? కనుక ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కు నా రిక్వెస్ట్ చెప్తున్నా, ఎక్కడ అది మహాత్మా గాంధీ కావచ్చు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావు ఫూలే కావచ్చు, సర్వాయి పాపన్న గారు కావచ్చు, అదే ఆకలి ఐలమ్మ కావచ్చు, ఎక్కడ విగ్రహాలు పెడితే అక్కడ దానికి అడ్డంకుండాలో వచ్చే తరం వారు చూడాలి. ఎవరా ఈ బొమ్మవాడు సార్, వాడు పాప ఏం చేసిండు వచ్చే తరంకు తెలియాలి కదా. ఆయన సాక్రిఫైస్ మీరు ఫోటోలకి అడ్డం పెట్టేస్తున్నారు. కనుక ఎక్కడైనా ఇట్ ఈస్ అ క్లియర్ ఇన్స్ట్రక్షన్. డీజీపీ గారితో కూడా మాట్లాడతారు. వేరెవర్ ఎనీ స్టాచ్యూ ఐదర్ అంబేద్కర్ ఆర్ మహాత్మా గాంధీ ఆర్ పండిట్ జవహర్లాల్ నో, ఆయన ఫోటో కనిపించాలి, ఆయన విగ్రహం కనిపిస్తే ఎవడని పోయి దండం పెట్టుకుంటాడు. మీరు ఆడనే ఫ్లెక్స్లు పెడతారు, ఆడనే షాపులు పెడుతున్నారు. కనుక ఈ ఆచారం పోవాలని, ఇలాంటి దాని వల్ల వచ్చే తరం వారికి తెలియదు. అంబేద్కర్ అంటే అందరికీ అభిమానమే. అంబేద్కర్ వల్లనే ఇలా అంటరాని తన మీద ఆ రోజులలో వాళ్ళ దగ్గర పోనీయాలి, గుళ్ళోకి రానియాలి. అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం రాసిన వాళ్ళందరికీ రిజర్వేషన్ వస్తుంది, ఎస్సీ ఎస్టీల కంటే ఆయన దయ వల్లనే. కనుక అలాంటి ఆలోచన ఈ సర్వాయి పాపన్న గారి విగ్రహం పెట్టిన తర్వాత కూడా మీరు ప్రతి సంవత్సరం ఎక్కువ జనం రావాలిరా బాబు. ఇక్కడ గౌండ్లు లేరు రాబాయి, ఇంతమంది గౌండ్లు అందరి పేర్లు ఎంచుకుంటారు. అయిపోయాయి. అసలు మొదలు పెట్టినాడు ఎవడు, ఈయన పేరు దిక్కులేదు. వీళ్ళందరూ లీడర్లు తయారయ్యారు, మంచిదే. కానీ ఎవడైతే 2003 నుంచి నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఎందుకంటే నాకు గౌరవం. ఎందుకంటే ఆ రోజులలో పోరాడిన వాళ్ళు తక్కువ. ఆనాడు చదువు లేదు, వీడియో లేదు, సెల్ ఫోన్ లేదు, ఫోన్ లేదు. ఆ రోజులలో ఆయన ఫైట్ చేసిండంటే ఎంత దుర్మార్గం జరిగిండో చెప్పండి. కనుక ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సర్వాయి పాపన్న గారి జన్మదినంలో శుభాకాంక్షలు చెప్పి, మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాయంత్రం ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా
రావాలి.